అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోల్డెన్ శుభవార్త ప్రభుత్వం నుంచి అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. రైతు భరోసాకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే బట్టి విక్రమార్కకు సంబంధించి 5 ఎకరాల నుండి 10 ఎకరాల లోపు నిధులకు సంబంధించి అయితే బడ్జెట్ అయితే నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ నెల 31 లోపు ఉగాది లోపు అయితే 10 ఎకరాల లోపు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి. నిన్ననైతే బట్టి విక్రమార్కారెడ్డి గారు అయితే మళ్ళనైతే మాట్లాడడం అయితే జరిగింది. పలు పథకాలకు సంబంధించి అయితే బడ్జెట్ అయితే నిర్వహించినట్టయితే తెలుస్తుంది. అన్ని పథకాలకు సంబంధించి చూసుకున్నట్టయితే 3,00,000 కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ అయితే నిర్వహించిన అయితే తెలుస్తుంది. అందులో భాగంగా రైతు భరోసాకు సంబంధించి 18,000 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసాకు సంబంధించి బడ్జెట్ అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి సైజ్ బడ్జెట్ అన్నమాట ఇది. అయితే రైతు భరోసా 3 ఎకరాల కంటే ఎక్కువ కలిగి ఉన్న రైతులకి గోల్డెన్ శుభవార్తను అయితే రావడం అయితే జరిగింది. తెలంగాణలో రైతులందరికీ కూడా న్యూస్ అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ అందరికీ ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్త చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఇలాంటి జల్దీ అప్డేట్స్ వచ్చినప్పుడు అయితే మీరు అందరికంటే ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. ఏడాదికి ఎకరాకి అయితే 12,000 కింద చెల్లించనుందన్నమాట. 2 విడతలలో ఈ మొత్తాన్ని అర్హులైన ఖాతా జమ చేస్తుంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే 3 ఎకరాల లోపు ఎక్కువ కలిగి ఉన్న రైతులందరికీ కూడా మార్చి 31 లోపు రైతులందరికీ 4 నుండి 5 ఎకరాల వరకు అయితే ప్రభుత్వం నుంచి అయితే రైతు భరోసాకు సంబంధించి నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పటికే చాలామంది రైతుల కన్నా కూడా చాలామంది చెప్పడం జరిగింది 3 ఎకరాల లోపు ఉన్న రైతులకే దాదాపు ఇంకా డబ్బులు పడలేదు. అలాగే ఇప్పుడు 4 ఎకరాల లోపు, ఇప్పుడు 5 ఎకరాల లోపు అయితే 3 ఎకరాల లోపు పడుతున్నాయి ఆల్రెడీ. ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలామందికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పడం జరిగింది. ఈ మిగతా రైతన్నలు ఉన్నారో 3 కంటే ఎక్కువ కలిగి ఉన్న రైతులందరికీ, భూమి ఉన్న కలిగి రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఈ ఉగాదికి అయితే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రక్రియకు సంబంధించి అయితే పూర్తి కావడం అయితే జరుగుతుంది. ఈ ఉగాది నుంచి అయితే హబ్బుల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించిన తెలుస్తుందన్నమాట. రేవంత్ రెడ్డి గారు అయితే ఈ 4 నెలలకు సరిపోతాయని అయితే వర్గాలు అయితే చెప్తున్నాయి. అలాగే ఇప్పటికే చూసుకున్నట్టయితే మొత్తం రేషన్ కార్డులో కలిపి మొత్తం తెలంగాణలో వచ్చేసి అయితే 91 లక్షల మంది అయితే ఉండడం అయితే జరిగింది. రేషన్ కార్డులు ఉండగా ఒక 2 కోట్ల మందికి అయితే లబ్ధిదారులు అయితే ఉన్నారని అయితే తెలిపారు. రైతు భరోసా ఈ ఉగాదికే 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులందరికీ కూడా నగదు జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది. 3 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలో ఇప్పటికే డబ్బు జమ చేశామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు సహాయం అందించడానికి సిద్ధమవుతుందని అయితే తెలుస్తుంది. అని అర్హతలు అయితే 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు, అలాగే తక్కువ ఉన్న భూమి రైతులకు కూడా ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అందలేదో మీ అందరికీ కూడా ఈ ఉగాది లోపు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోరు.